Welcome to Chota Chef. ఏంటకి ఈరోజు ఇంత ట్రెడిషనల్ గా రెడీ అయ్యావు? అంటే మనం బోనాలు సెలబ్రేషన్స్ లో ఉన్నాం కదా, అందుకని ఇంత ట్రెడిషనల్ గా రెడీ అయ్యొచ్చా. ఈరోజు బోనాల పండుగ కదా, సో ఫస్ట్ మనం ఈరోజు ఒక రెసిపీ చేయబోతున్నాం. ఈరోజు ఏదైనా స్వీట్ కరెన్ చేద్దామా అక్క? ఫస్ట్ డే కాబట్టి ఆ రోజు మనం ఏం రెసిపీ చేస్తున్నాం? ఏం చేద్దాం? అరే ఏంట్రా ఎంతసేపు ఆలోచిస్తున్నావు? ఇవాళ మన బోనాల సెలబ్రేషన్స్ ఫస్ట్ డే కదా, అందుకని మనం ఏదో స్వీట్ చేయాలి కాబట్టి మనం తీపి అన్నం చేద్దాం. తీపి అన్నం! నాకు తీపి అన్నం అంటే బాగా ఇష్టం. అయితే దానికి కావాల్సిన పదార్థాలు నేను చెప్పేస్తాను. నేను చెప్పేస్తా. ఓకే, అన్నం, బెల్లం, నెయ్యి, షుగర్, కిస్మిస్, ఇలాచీ పొడి, కాజు. సో దాని ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ ప్యాన్ తీసుకోవాలి కదా, వెలిగించైతే. నీకు రాదా అక్క? నాకు వచ్చు కదా. ఇది పెట్టాలి. స్టవ్ వెలిగించాము, దానిపైన ప్యాన్ పెట్టాము. ఇప్పుడు అందులో అన్నం వేసుకోవాలి. ఓహో, catch it. Yeah, of course. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. అందులో బెల్లం వేసుకోవాలి. బెల్లం ఎంత టేస్టీగా ఉంటది కదా, చాలా స్వీట్ గా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. కానీ ఇప్పుడు ఇంట్లో కరిగిపోతుంది. దాని తర్వాత షుగర్. ఇది కరిగేదాకా మనం కలుపుతూనే ఉండాలి. అక్క, ఈరోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు? చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. నువ్వు టెంపుల్ కి వెళ్ళావా? వెళ్ళా. నువ్వు? నేను సికింద్రాబాద్ మహాకాళి టెంపుల్ కి వెళ్ళాను. అక్కడ జాతరలో ఎన్ని క్యూట్ బుజ్జి బొమ్మలు ఉన్నాయి తెలుసా? అక్కడ ఎన్నో వంటలు ఉన్నాయి, కానీ 2 తినేసరికే నా కడుపు నిండిపోయింది. అక్కడ పోతరాజుని చూశాను. అతని కొరటో అతన్నే కొట్టుకోవడం నేను చూసి ఎంత భయపడ్డాను తెలుసా అసలు. అమ్మో, హీట్ ఎక్కుతుంది. అవును, బాగా వేడెక్కుతున్నావు. చాలా టేస్టీగా ఉంది అసలు చూస్తే. స్మెల్ చూడు అసలు ఎలా ఉందో. ఇలా మిక్స్ చేసుకుంటా ఉండాలి. ఈ తీపన్నం చాలా డిఫరెంట్ గా చాలా బాగుంటుంది, లైక్ పొంగలాగా ఉంటుంది. చాలా టేస్టీగా, చాలా స్వీట్ గా. ఇప్పుడు చూడు అసలు బెల్లం కరుగుతుంటే ఆ స్మెల్ అయితే చాలా బాగుంది. మరి తింటే ఇంకా లాగద్దు. నాకైతే ఆకలేసేస్తుంది. అది నిజంగా అనిపిస్తుంది. ఇది కరుగుతుంటే అది చూడడానికి ఎంత బాగుందో. సో నెక్స్ట్ మనం అక్కడ ప్యాన్ పెట్టుకుని అవి చేయాలి కదా, వేరే ప్రొసీజర్. సో ఇది కుక్ అవుతుంది కదా, అది అయ్యే లోపల మనం పక్కనే గ్యాస్ వెలిగించుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకోవాలి. అందులో మనం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మనం దాంట్లో నెయ్యి వేసుకున్నాం కదా, అది కాస్త మెల్ట్ అవ్వాలి. యో ఎందుకు? మళ్ళీ యో అంటే అవును అని అర్థం. దానికంత మీనింగ్ ఉందా? యో. సో ఇక్కడ ఈ నెయ్యి మెల్ట్ అవుతున్నప్పుడు మనం కాజు వేసుకోవాలి. చూస్తే ఎంత టేస్టీగా ఉంది కదా. నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం తెలుసా, అందుకని అంతేసాక. అది చూడేది అయిపోయిందా? ఇంకొంచెం అవనే. మనం ఇప్పుడు ఇందులోనే కిస్మిస్ కూడా వేసుకోవాలి. సో ఈ నెయ్యి మెల్ట్ అవ్వే లోపల మనం వేసేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ వస్తుంది. దీన్ని ఫ్రై చేయాలి. ఎంత బాగుంది కదా. అది కూడా చూస్తే ఇంకా టేస్టీగా ఉంది. ఈ రెండు కలిపితే ఇంకెంత బాగుంటుందో. అది అయిపోయిందా? ఇంకొంచెం. ఇంకా బెల్లం కరగలేదు.
చూడు ఎలా ఫ్రై అవుతుంది, ఎంత క్యూట్ గా ఫ్రై అవుతున్నాయో. అరే చేతు, ఇవాళ నువ్వు ఇంత సైలెంట్గా ఉంటే నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా? రోజు నువ్వు ఇంత గోల చేస్తావు, ఇవాళ అసలు నువ్వేనా కాదా అని అనిపిస్తుంది నాకైతే. నేను ఎందుకని సైలెంట్గా ఉన్నానంటే ఈరోజు ఫెస్టివల్ కదా, ట్రెడిషనల్ ఫుడ్ కదా, అందుకు కాస్త సైలెంట్గా ఉన్నా. ఓ సో ఈ అన్నం అయిపోయింది. అవును, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నంలో ఫ్రై అయిన కాజు కిస్మిస్ వేసుకోవాలి. వావ్, అసలు స్మెల్ ఎంత బాగుందో. అసలు నాకైతే ఆకలిస్తుంది, నాకు నేను చెప్పాను కదా అక్క. ఇంకా అయిపోతుందిలే. లాస్ట్ టచ్, పైన 1 స్పూన్ ఇలాచి పౌడర్. అంతే, ఇంకా అయిపోయిందా? ఇది అయిపోయింది కదా. సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసేసుకుందాం. యా నీకు చాక్లెట్ వేసినట్టుంది కదా. అవును, ఈ స్మెల్ చూసి టేస్ట్ చూసి ఆకలి కూడా బాగా ఇస్తుంది నాకు. టేస్టీగా ఉందో. నాకు ఇందులో ఎక్కువ కిస్మిస్ ఇవి ఉంటే ఇంకా టేస్ట్ వస్తుంది కదా. నెయ్యి ఉంది, బెల్లం అయితే మొత్తం వాటర్ అంతా బెల్లమే కదా. బెల్లం మెల్ట్ అయ్యి స్వీట్. ఐ లవ్ స్వీట్. యమ్మీ స్వీట్. యమ్మీ స్వీట్. ఎస్. అక్క నాకు ఆకలి వస్తుంది అక్క, తినేస్తా. వద్దురా తినకు, మూతి కాలిపోద్ది. సో అది చల్లారే లోపల మనం ఒకసారి మళ్ళీ పదార్థాలు ఇంకా ప్రొసీజర్ చెప్దామా? చెప్తాను, నాకైతే బాగా గుర్తుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలు అన్నం, బెల్లం. అన్నం చెప్పు. బెల్లం, కాజు, షుగర్, కిస్మిస్, నెయ్యి, ఇలాచి పౌడర్. ఇప్పుడు దీని ప్రొసీజర్ నాకు గుర్తుంది. ముందుగా ప్యాన్ పెట్టి దాంట్లో మనం రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి. దాని తర్వాత షుగర్ వేసుకోవాలి. దాని తర్వాత వేరే ప్యాన్ పెట్టి దాంట్లో మనం నెయ్యి, కాజు, కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఇందాక ప్యాన్ లో ఫ్రై చేసుకున్నాం కదా, అది ఈ బెల్లం మెల్ట్ అయిన తర్వాత మనం దీంట్లో వేసేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసేసుకోవాలి. లాస్ట్ లో ఫినిషింగ్ టచ్ కి ఇలాచి పొడి వేసుకోవాలి. యో 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 యో. సో ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, టేస్టింగ్ టైం. టేస్ట్ చేద్దాం. స్వీట్ కదా, నేను ఫస్ట్ టేస్ట్ చేస్తా. బాగుంది. వావ్, బాగుంది. చాలా చాలా స్వీట్ గా చాలా బాగుంది. అక్క మనం చేసిన స్వీట్ అక్క, ఇంకా చెప్పక్క. అయితే చాలా రుచికరంగా ఉంది. యా, ఓకే. అసలు ఏం బాగుంది, టేస్టీగా ఉంది. అసలు చాలా స్వీట్ గా బెల్లం బాగా తెలుస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీ, చాలా ఈజీ. సో ఇదండి బోనాల్ స్పెషల్ ఎపిసోడ్. నెక్స్ట్ టైం మీ ముందు ఇంకొక స్పెషల్ తో వచ్చేస్తాం. అంతవరకు సెలవు, బాయ్.